ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వర్షకొండ మరియు తిమ్మాపూర్ గ్రామాలలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లను ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాలను గ్రామస్తులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అన్నారు. లేకపోతే పాపం ఎకరం లేనోడు కొద్దిగా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుడు, అప్పుడు సేట్లు ఉండదు ఊర్లో, తాకట్టు జర పెట్టంగా తాకట్టు పెట్టుకుంటుండే, రాయించుకుంటుండే, మీకు అప్పిస్తుండే. ఆ 3 వర్షకొండ గ్రామస్తులకు, దర్శమిత్రులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇవాళ మా పెద్ద మనుషులు అందరూ వచ్చిండ్రు. 2-3 ముచ్చట్లు తినాలి. మీరు అందరూ బ్రహ్మాండంగా రోజు మీకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఎట్లాంటి రక్త పరీక్ష తీసుకోవచ్చు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి వీళ్ళు జగిత్యాల పంపిస్తారు అన్నట్టు టెస్ట్ని. ఇక్కడనే తీస్తారు రక్తం అన్ని పరీక్షలు ఇక్కడ తీసి జగిత్యాల పంపిస్తారు. సో దయచేసి అందరూ కూడా వాడుకోవాలి. ఆ రోజు కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావు వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆడలేదు మగలేదు, అందరికీ వంట రావాలి, వంట నేర్చుకోవాల్సిందే, ముఖ్యంగా అబ్బాయిలకు వంట రాకపోతే వాళ్ళావిడ లేచిపోతోంది అని అనడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో డీఈఓను విద్యాశాఖకు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ ఆయనపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. వంట వచ్చు అనుకున్నామండి, వంట వస్తుంది, వంట రావాలి, ఆడలేదు మగలేదు. ఇవాళ రేపు ఇద్దరు పని చేస్తుండే వంట రావాలి, రావాల్సిందే. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట రావాల్సిందేనండి, వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉంటుందిరా బాబు, లేచిపోద్దని. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట సర్కిల్ పరిధిలో దండేపల్లి జన్నారం సిఐ ఉద్యోగ బదిలీపై వెళ్తున్న అల్లంల నరేందర్ సిఐ ఆత్మీయ వేడుకోల సభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై వెళ్లడం సహజమే, నాకు తెలిసి 15 సంవత్సరాలు అవుతుంది. ఒక ఆఫీసర్ వెళ్తున్నాడని తెలిసి ఇంత పెద్ద వీడుకోలు సభ ఏర్పాటు చేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం. నరేందర్ చేసిన సేవలు ప్రజలు మర్చిపోయారని, ఏదేమైనా కూడా బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమని మాట్లాడారు. అనంతరం మంచిర్యాల డివిజన్ పోలీస్ అధికారులచే పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. చిరు సన్మానం తహసీల్ సార్ చేతుల మీదుగా నరేందర్ సార్ గారికి చిరు సన్మానం. జన్నారం ఎస్ఐ శ్రీ రాజవర్ధన్ సార్ చేతుల మీదుగా చిరు సన్మానం.
సో ప్లీజ్ కూర్చోండి, ఒకరి తర్వాత ఒకరు వస్తే మాత్రమే. జనరల్ గా మా పోలీసులు ఎట్లా చూస్తారంటే మినిమం 2 years అనేది ఫుల్ టర్మ్ కౌంట్ చేస్తారు. ఇది ఒక 2 years చేసినాము అంటే మనం ఒక పోస్టింగ్ ఫుల్ ఫెయిడ్ గా చేసిపోతాం అనేది. బట్ నాకు ఇంకో 7 months 9 months బాకీ ఉండగానే నేను ట్రాన్స్ఫర్ కాగానే అయినా కూడా ఒక ఫుల్ టర్మ్ కు చేసినంత విధంగా మా ఎస్ఐస్ కానీ మా సంఖ్యాం స్టాఫ్ కానీ సిబ్బంది కానీ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను February 7, 2024 రోజున ఈ యొక్క 1,00,000 రూపాయల సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 15 నెలలు దాటి 16 నెలలు దగ్గరకు వచ్చింది. ఇంతకుముందు గతంలో నేను ఇక్కడికి రాకముందు సీఎంగా చెర్ల వెంకటాపూర్ అంటే భద్రాచలం బార్డర్ ఉంటుంది. చెర్ల వెంకటాపూర్ సీఐగా అక్కడే అదంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు దాదాపు 14,40,000 రూపాయలు 14,74,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరెవరికైతే ఇబ్బంది అయి ఆర్థికంగా దోచుకుని లేని వాళ్లకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. గత 15 నెలల నుంచి కేవలం మల్లాపూర్ మండలంలో దాదాపు 60 లక్షల రూపాయల వరకు మంజూరు చేయించడం జరిగింది. అంటే ఇంత పెద్ద అమౌంట్ ఈ 14 నెలల లోపల ఎక్కడ కూడా జరగలేదు. గతంలో కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు ఆపది వస్తే హాస్పిటల్ పాలైతే వాళ్ళందరినీ ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట్ గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన దస్తూరాబాద్ పోలీసులు
సరైన ధృవీకరణ పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలను, 1 ఆటో, 1 కారుకు జరిమానా విధించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రైతులు వర్షాకాలం మొదలు కావస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఏమన్నా నాలుగు కేసులు ఎట్టి కేసులే కదా చెప్పండి. ఎస్ఐ మామూలుగా బాగా కన్విషన్ తీసుకుంటుంది. సరే అట్లా ఇవ్వాలి కదా. కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు దొంగతనం అయిపోతే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించేసి అది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ వాడికి ఇస్తే వాడు ఇచ్చేస్తాడు. డబ్బులు మొత్తం వచ్చేస్తాయి మీకు. సీడ్స్ అంతేకాదు ఏదైనా సీడ్స్ ఒడ్లు మట్టికి మామూలుగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సపోజ్ మంచి ఒడ్లు ఉంటాయి, నిజామాబాద్ మన ఊరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. కొనుక్కొచ్చేసి దానికేమి ఇది లేదు, బ్రాండెడ్ ఏమి లేదు. ముఖ్యంగా పత్తి విత్తనాలు, మిరప విత్తనాలకి బ్రాండెడ్ ఉంటాయి. వాటికి ఈ ఒడ్లు మేము లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు డిఎస్పీ ఉన్నప్పుడు ఒడ్లు కూడా అక్కడ మన అంకాపూర్ నుంచి ఒడ్లు తీసుకొచ్చారు. అవి క్వాలిటీయే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సహజ వ్యవసాయ పద్ధతుల కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి పథకం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కు నవీపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు వ్యవసాయ అధికారులు ఏవో నవీన్, ఏఈఓ వసంత్ కుమార్, తాజా మాజీ సర్పంచ్, బీజేపీ మండల అధ్యక్షుడు గ్యాగా సరీన్, మాజీ సర్పంచ్ నర్సింగ్రావు, ప్రవీణ్, పోతన్న, రమేష్, సంపత్, భోజారాం, రైతులు, మహిళలు, ప్రజలు తదితరుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా నీమాయి కానీ మన డ్రమ్ములు నిలబడి ఉంటాయి కదా, అసెంబ్లీ కానీ ఇప్పుడు వర్క్ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి మనకు ఈ 4,000 రూపాయలు సంవత్సరానికి చొప్పున 2 సంవత్సరాలు కానీ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ఏవైతే కొంచెం పెద్ద రైతులు ఎవరైతుందో వాళ్ళందరూ కూడా మీ పేర్లు ఇచ్చేసి మన అదేవిధంగా ఏవైతే 125 రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రైతు వాళ్ళ ఖర్చు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతి ఒక్క రైతు యొక్క శాంపుల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మట్టి శాంపుల్స్ అంటే శాంపుల్స్ మన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనకు మట్టిలో మనం ఇప్పటివరకు చేసిన ఫర్టిలైజర్ ద్వారా మన భూమిలో ఏమేమి ఫర్టిలైజర్స్ ఉన్నాయి, మరి రాబోయే కాలంలో మరి సేంద్రియ వ్యవసాయంలో ఏమేమి ఫర్టిలైజర్స్ వాడాలని చెప్పేసి మనం రిపోర్ట్ వస్తే మనకు తెలియజేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనం మట్టి శాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ఏవో గారు వస్తారు, చేతికి సంబంధించిన పొలం చూపిస్తే మట్టి శాంపుల్ తీసుకొని మనం నాకు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ రాగానే దానికి అనుగుణంగా మన చేతుల్లో ఎంత ఫర్టిలైజర్స్ ఉన్నాయి, మన సేంద్రియ వ్యవసాయంలో మనం ఎంత వాడాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సిపిఐ, సిపిఎం నాయకులు ధర్నా. రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ పెనగలూరు మండలంలో భూ కబ్జాదారులు, రాజకీయ నాయకుల అండదండలతో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని, నలపారెడ్డి పల్లె సర్వే నంబర్ 1070లో 1,500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, దానిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని, గతంలో మీకు అర్జీ రూపంలో ఇచ్చామని పట్టించుకోలేదని తహసీల్దార్ని కోరారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూదందాలు జరుగుతున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, పట్టించుకున్న పాపాలు పోలేదు. ఎందుకంటే పేదవారు వచ్చి మాకు 1 ఎకరా భూమి కావాలని అడిగితే ఇప్పుడు కమిటీలు కానీను అవి కానీ ఈ కానీ వాళ్ళకి చెప్పి పంపించడం జరుగుతున్నది. అదే భూ కబ్జాదారులు, రాజకీయ నాయకులు అండదండలతో ముడుపులు తీసుకొని ఆఫీసు దగ్గరకు వస్తే
1 డే 2 డేస్ కల్లా వాళ్ళ పనులు కంప్లీట్ చేసి పంపించే అటువంటి ఈ తహసీల్దార్లను మేము గతంలో కూడా చెప్పినాం. ఇటువంటి తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేయాలని. గతంలో ఓలర్పల్లి మండలంలో కూడా నరసింహులు కావచ్చు, ఈశ్వరీలు కావచ్చు, ఇదే పరిస్థితుల్లో సస్పెండ్ చేసినారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల తహసీల్దార్ గారు కూడా, మేడం గారు ఇక్కడికి వచ్చి మేము 1 గంట అయినా కూడా ఇంతవరకు బయటకు వచ్చి ఈ పేదలకు స్పందించిన పాపాన్ని పోలేదు. అందువల్ల మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ మండలంలో గతంలో మీకు ఒక అర్జీ పెట్టాం. 1070 సర్వే నెంబర్లో 1500 ఎకరం ఎక్కడుందమ్మా మాకు చూపిండి తల్లి, పేదవారు ఉండాలని చెప్పినాం. మీరేమన్నారు? మేము వెంటనే స్పందిస్తాము, సర్వేని పెట్టి సబ్ డివిజన్ చేపించి మీకు మేము చూపెడతామని చెప్పి అన్ని వారు ఇప్పుడు ఏమంటున్నారు? మాకు ఇంతవరకు లెటర్ పెట్టలేదని ఇప్పుడున్నటువంటి తహసీల్దారి అంటా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ వందల వేల ఎకరాలు భూ కబ్జాదారులకు దోషిపెట్టి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరన్నా వచ్చి ఆ భూ కబ్జాదారులకు దోషిపెట్టిన భూములన్నా మిగిలిన భూములన్నా కాపాడినమ్మా తల్లి అని మేము అడిగితే మీరు దానికి స్పందన లేదు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు 1500 ఎకరం మాకు వెంటనే సర్వే చేసి చూపెట్టాలి. లేని పక్షంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందరూ ప్రజలను కలుపుకొని ఇక్కడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి మేము బీగాలు కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ తన కాలదొర ఆధ్వర్యంలో దివంగత నేత ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ, మల్లా అవతారం, సూరిశెట్టి మహేష్, తనకాల బాబు, పిల్ల సుందర్ సింగ్, గోల్కొండ సత్యనారాయణ, తనకాల వెంకటరమణ, పెనకటి శివాజీ తదితర టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. 1982లో పార్టీ పెట్టి 9 నెలలకే సీఎం అయ్యి అధికారం చేపట్టారు. అలాగే కిలో 2 రూపాయలు రేషన్ బియ్యం ఇచ్చిన మన ఎన్టీ రామారావు గారు. అలాగే అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మర్చిపోలేని ముద్ర పెట్టుకొని మన ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు. మరి ఈరోజు మహానీయుడు మరి ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు చేసుకున్నందుకు మన గ్రామం కానీ మరి రాష్ట్రం కానీ ఆ మహానుభావుని తలుచుకొని ఎప్పుడు ఏ పని చేద్దారైనా మరి 102 సంవత్సరాలు ఆయన లేకపోని ఇవాళ మనం అందరం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మరి ఆయనకు ఉన్నది ఏంటంటే రాముడు, కృష్ణుడు, భగవంతుడు ఎంతమంది పూజించారో అంతమంది కూడా మరి ఆ ఎన్టీ రామారావు గారిని పూజించారో. మరి మేము చిన్నప్పుడు అయితే ఒక పోలీసు వాడు ఎలా వస్తుంటే ఈదన పారిపోయేవాళ్ళు, పోలీసు వాడు అంటే ఎలా ఉంటుందో, ఎంఆర్ అంటే ఎలా ఉంటుందో, కలెక్టర్ అంటే ఎలా ఉంటుందో, అందరూ మీరేరా మీ ప్రజలే వీళ్ళందరూ పాలకారని ఆయన ఎడమరి చెప్పి మరి మనకి స్వతంత్రం అంటే గాంధీ గారు స్వతంత్రం తెచ్చినట్టు మానవ జీవితానికి మనందరికీ స్వతంత్రం తెచ్చి ఏ ఆపేదారు ఎలా మాట్లాడారో అన్ని విధాల మరి ఆ మహానుభావులు మనకి తెలియపరిచారు. కాబట్టి మరి ఈరోజు అతన్ని ఎవరో కూడా మరి మర్చిపోలేని రోజు. మరి డ్వాక్రా గోపులు పెట్టినోడు అయినా, మరి పెన్షన్ పెట్టినోడు అయినా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అసలు ఏ రకంగా మరి ఎన్టీ రామారావు ఉంటాడని సినిమా చూసి సీఎం అవుతాడా, ఆయన సీఎం అవుతాడు అన్న తర్వాత సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా వీడు భగవంతుడా లేకపోతే మానవుడా అని అనుకొని మరి ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయిన తర్వాత మనకి భగవంతుడే అని మనకి మన ప్రజలకి ఒక విధంగా సీఎం అయ్యి అన్ని రకాల చేసి మరి ఆయన అప్పుడు కూడా బతుకున్నారు అనే అనుకొని మనం అందరం పుట్టినరోజు చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి గ్రామ పెద్దలు కానీ మరి చిన్నారులు కానీ అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలంలో ఎన్టీఆర్ జయంతి కారణంగా ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు పలుకుతూ కేక్ కట్ చేయడం జరిగింది. సారంగపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ధాన్యం తూకం లోడింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. యాక్చువల్గా ఉదయం ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కల్లా వర్షం పడుతుంది. రోజు బాగానే ఉన్నది. ఎన్ని కేజీస్ బ్యాగ్స్ ఇది వెయిట్ అయిందా? ఇది కప్పలే కప్పిన కింద, ఇది కిందది పైన తీసేసారా? అది బ్యాగ్స్ లో రెడీ ఉంది వెళ్ళడానికి. ఎప్పుడు ఇది కుప్ప తయారైంది? ఎన్ని రోజులు పడింది ఇది కుప్ప?